హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. అసలుకి మ్యాటర్ ఏంటంటే ఈ రోజు ఈవినింగ్ వచ్చేసరికి ఫుల్‌గా వర్షం పడిందనమాట. సో, ఇంట్లో అయితే కరెంట్ తీసేశారు. సో, ఆటోమేటిక్‌గా మనకి కరెంట్ తీసేస్తే చేతుల్లోకి ఏమొస్తది? ఫోన్ వస్తది. సో, ఫోన్‌లో అయితే నెట్ ఆన్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అలా స్క్రోల్ చేస్తున్నాను. సో, ఆ రీల్ వచ్చేసరికి హౌ టు ప్రిపేర్ బ్రెడ్ పుడ్డింగ్ అంట. సో, మనం కూడా చేద్దామని చెప్పి షాప్‌కెళ్ళి అయితే ఐటెమ్స్ తీసుకొచ్చేసాను చేద్దామని. ఈ బ్రెడ్ పుడ్డింగ్ చేయడానికి నాకు అవసరమైనవైతే మిల్క్, ఎగ్ అలాగే బ్రెడ్, షుగర్ అనమాట. సో, ఈ 4 వీటిలతో సింపుల్‌గా అలాగే ఈజీగా అయిపోద్దని చెప్పి స్టార్ట్ చేశా. ఇంకేముంది తీసుకొచ్చిన బ్రెడ్, మిల్క్, షుగర్, ఎగ్‌తోని ఒక పేస్ట్‌లా చేసేసాను మిక్సీ ఆడి. నేను చూసిన రీల్‌లో అయితే ఆడసలు క్వాంటిటీ ఏంటి, ఎంత చేసుకోవాలని చెప్పి ఏం చూపించలేదనమాట. సో, నేనే అంచనాగా అయితే ఏసేసాను. మరి రిజల్ట్స్ ఎలా వస్తాయో చూడాలి. ఆ రీల్‌లో ఇంకేం చూపించారంటే షుగర్ తీసి పాన్‌లో అయితే ఏసేసి ఆడైతే బాగా వేడి చేశాడు. దాన్నేమోని ఒక పేస్ట్‌లా చేశాడనమాట. ఇంకేముంది ఆ తయారు చేసిన షుగర్ పేస్ట్ వచ్చేసరికి హార్ట్ సింబల్ ఉన్న కేక్ బౌల్‌లో అయితే వేసేసాను. దీన్ని తీసుకొని వెళ్ళైతే కుక్కర్‌లో అయితే పెట్టేసాను. ఎంతసేపు ఉంచాలని చెప్పి నాకేం తెలీదనమాట. రీల్‌లో కూడా ఎంత టైం అని చెప్పి మెన్షన్ చేయలేదు. సో, చాట్‌జీపీటీకెళ్ళి అడిగితే అదేమోని 40-45 మినిట్స్ ఉంచాలని చెప్పింది. ఆ రీల్ చూసి చేయడం అయితే చేసేసాను గానీ, అది ఎలా వత్తది, ఏ విధంగా వత్తదని చెప్పి తెలీదు. సో, కొద్దిగా తేడాగానే అనిపిస్తుంది నాకొచ్చేసరికి. అట్ లాస్ట్ మన టేస్టీ బ్రెడ్ పుడ్డింగ్ అయితే తయారైపోయిందనమాట. ఒకవేళ నేను బతికుంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఫాలో చేసి లైక్ చేసుకోండి. బాయ్ బాయ్.